అత్యున్నత హోదా ఉద్యోగాల సాధనకు అంకురార్పణ చేసిన తొలితరం పాఠశాల ఎందరో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన విద్యా నిలయం అదే నల్గొండలోని సర్వేరు గురుకులం. దశాబ్దాలుగా ఉత్తమ విద్యను అందిస్తూ తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంటున్న ఈ పాఠశాల 40 వసంతాల వేడుకలకు సిద్ధమవుతోంది. వందల సంఖ్యలో డాక్టర్లు, వేల సంఖ్యలో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అక్షరాలు దిద్దింది ఇక్కడే. ఒకే పాఠశాల నుంచి ఇంతమంది అత్యున్నత హోదాల్లో ఉన్నారంటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఉత్తమ వ్యక్తిత్వంతో పాటు సమాజంలో ఓ హోదానిచ్చి గౌరవాన్ని కట్టబెట్టేలా దోహదపడింది ఈ పాఠశాలే. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన తమను ఉన్నత స్థానంలో ఉండేలా తీర్చిదిద్దింది అప్పటి గురువులు, పాఠశాల విద్యా విధానమే అనేది పూర్వ విద్యార్థుల అభిప్రాయం. 71 నవంబర్లో ఈ పాఠశాలను ప్రారంభించారు. అప్పటి నుండి దినదిన ప్రవర్తమానంగా వస్తూ 40 సంవత్సరాల పండుగ చేసుకోవడానికి ముస్తాబవుతూ ఉంది. ఇక్కడ నుండి వచ్చినటువంటి విద్యార్థులు ఎంతో మంది అఖిల భారత స్థాయిలో ఒక 100 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు. మనం ఉదాహరణ చూస్తే ఇప్పుడు ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్నటువంటి మహేందర్ రెడ్డి గారు కానీ, తర్వాత ఐజీగా పనిచేస్తున్న నాగిరెడ్డి గారు కానీ, ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి వెంకటేశం గారు, వీళ్ళంతా కూడా ఇక్కడ నుండి ఎదిగినటువంటి వాళ్ళే. ఈ రోజు కూడా ఏ కార్పొరేట్ స్కూల్ కు తీసుకోకుండా మంచి ఫలితాలను అందిస్తున్నటువంటి పాఠశాల. మా స్కూల్ నుండి వచ్చిన స్టూడెంట్స్ లో, డాక్టర్స్ లో కానీ, ఈవెన్ ఆఫీస్ కేటర్లో రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుని పనిచేస్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్ అందరూ హానెస్టీ. ఆ స్కూల్ బ్యాక్గ్రౌండ్లో మేము నేర్చుకున్న టీచర్స్ వాల్యూస్ నేర్చుకున్నాం. ఈరోజు కూడా నేను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది ఏదైనా ఒకటి రాంగ్ రాయాలంటే చాలా హెసిటేట్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ టైమ్స్ అందరూ హానెస్ట్గా ఉంటారు. అండ్ వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్కూల్ అండ్ అవర్ మేనేజ్మెంట్స్, మా టీచర్స్ అన్నారు. సో ఆ స్కూల్ ఆ టైంలో స్టార్ట్ చేసి ఉండకపోతే మేమంతా ఈ పొజిషన్లో ఉండకపోయేవాళ్ళం. స్కూల్లో ఎకనామిక్ యాక్టివిటీసే కాకుండా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఉండేవాడు. ఇట్స్ బేసికల్ ఓవరాల్ డెవలప్మెంట్ ఉండేది. అండ్ దెన్ క్యాంపస్ వాజ్ ఆల్సో హ్యూజ్. యూ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఎనీ స్కూల్ హ్యావింగ్ ఇన్ హైదరాబాద్, సైబరాబాద్, ఎనీవేర్. సర్వోదయ ఉద్యమ నాయకుడు మద్ది నారాయణ రెడ్డి కృషి ఫలితంగా 1971లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ స్కూల్ 40 వసంతాల వేడుకను జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ పాఠశాల అందించిన విద్యతో దేశవ్యాప్తంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న వందలాది మంది విద్యార్థులు ఈ నెల 22న సర్వేలు 40వ వార్షికోత్సవంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. 10 లక్షల రూపాయలతో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. ఒకరు ఐపీఎస్ కావచ్చు, ఒకరు ఇంకో కండక్టర్ కావచ్చు. కానీ ఆ సక్సెస్ కి పునాది వేసిన గురువును అసలు స్మరించుకోవాలి, వారిని పర్సనల్ గా సన్మానించాలి అనే కోరికతో 40 years సెలబ్రేషన్ పెట్టామండి. సమాజం మాకు ఇచ్చింది. సర్వేలో అంటే గవర్నమెంట్ స్కూల్. సో బికాస్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ వీ హావ్ బీన్ డెవలప్డ్ సో మచ్. సో wherever government cannot do some works, so there we want to help. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకున్న తమకు సమాజానికి ఏదైనా చేయాలనే తపనను పెంచిందంటున్న పూర్వ విద్యార్థులు సంఘంగా ఏర్పడి భవిష్యత్తులో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామంటున్నారు. ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా.